ఏఆర్ రెహమాన్ మాజీ భార్య సైరా బాను గురించి మీకు తెలియని 7 విషయాలు. ఎప్పుడూ తన ప్రొఫెషనల్ లైఫ్ అచీవ్మెంట్స్ వల్ల వార్తల్లో ఉండే ఏఆర్ రెహమాన్ ఈసారి తన పర్సనల్ లైఫ్ లో ఇన్సిడెంట్ వల్ల వార్తల్లో ఉన్నారు. ఏఆర్ రెహమాన్, సైరా బాను వారి 29 ఏళ్ల వైవాహిక జీవితాన్ని విడాకులతో ముగించారు. ఈ మేరకు ఆమె ప్రకటన చేశారు. సైరా బాను గురించి ఇప్పుడు మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1. సైరా బాను గుజరాత్ లోనే పుట్టి పెరిగింది. అంతేకాదు ఈమె ప్రముఖ మలయాళ యాక్టర్ రషన్ రహమాన్ మరదలు. 2. సైరా రహమాన్ లది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఒక దర్గాలో సైరాని చూసిన ఏఆర్ రెహమాన్ తల్లికి సైరా నచ్చడంతో వారి ఇంటికి వెళ్లి మాట్లాడారు. 3. గుజరాత్ లో పెరగడం వల్ల సైరాకి హిందీ తమిళ్ రాదు. ఇంట్లో కూడా ఏఆర్ రెహమాన్ తో ఇంగ్లీష్ లోనే మాట్లాడేవారు. 4. సైరా ఏఆర్ రెహమాన్ చేసే సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు. 5. సైరా బాను ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ టూర్స్ లో కూడా ముఖ్య పాత్ర పోషించేది. ఇక ఏఆర్ రెహమాన్ నిర్మించి దర్శకత్వం వహించిన లే మాస్క్ అనే సినిమాని రెహమాన్ తో కలిసి రాసింది. 6. సైరా రెహమాన్ జంటకు 3 పిల్లలు. ఖతీజా, రహీమా, అమీన్. 2 ఏండ్ల కింద తమ పెద్ద కూతురు ఖతీజా వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. 7. ఇటీవల కూడా వీరిద్దరూ కలిసి అంబానీల పెళ్లిలో సందడి కూడా చేశారు. ఇంతలోనే ఇలా విడాకుల ప్రకటన రావడంతో యావత్ సంగీత ప్రపంచం ఒక్కసారిగా షాక్ కి గురైంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.